2 గవర్నమెంట్లకు అర్జీ పెట్టుకొని మాకు ఈ రేట్లో మాకు కొంచెం బెనిఫిట్స్ ఇవ్వండి. దళారులు అంటే బ్లాక్ మార్కెట్ కాకుండా ఇది దళారుల చేతులకు వెళ్ళిపోకుండా మనం మీరు ఒక రేట్ ఇస్తే ఆ రేటుకి గవర్నమెంట్కి కూడా జిఎస్టీ వస్తుంది అని వాళ్ళకు చెప్తే దాన్ని ఆలోచించారు. ఇంతకుముందు బిఫోర్ రేట్స్ దేవరా రేటు మనం ఎంతకి ఇచ్చాం, అసలు ఎంత బ్లాక్లో వెళ్ళిపోయి అసలు ఏంటి రిపోర్ట్స్ అన్ని తెప్పించుకొని మనం మీరు 500 ఇచ్చినా, మీరు 400 ఇచ్చినా, మీరు 300 ఇచ్చినా బెనిఫిట్స్లో మాత్రం 1000, 2000 రూపాయలు, 3000 రూపాయలు అమ్ముతున్నారు బయట. అంటే బ్లాక్ మార్కెట్ దళారుల చేతుల్లోకి డబ్బు వెళ్ళిపోతుంది. ఇది గవర్నమెంట్కి అనాథరైజ్డ్గా వస్తుంది కాబట్టి దీన్ని మనం ఆథరైజ్డ్గా చేయొచ్చు అని ఒక ఫస్ట్ ప్రయత్నం చేశాడు ఆయన. ఓకే, అండ్ అప్రిషియేట్ ఇస్ ద రేవంత్ రెడ్డి గారు. ఎందుకంటే ప్రయత్నము ఆయన చేసి దాంట్లో వచ్చిన ఎన్ని 100 కోట్లు వచ్చినా 18% జిఎస్టీ ఇస్ గవర్నమెంట్. ఇక్కడ మనం ఎవరైనా తప్పు పట్టడానికి లేదు. ఇక్కడ గవర్నమెంట్కి మన సినిమా ఇండస్ట్రీకి మంచి చేశాడు ఆయన, తప్పు చేయలే. దానికి ఆయన తిడతామా మనం? మీకు నైట్ బెనిఫిట్స్ అనేది బిఫోర్ నైట్ బెనిఫిట్స్ అవైలబులే, అందుకే బెనిఫిట్స్ మీకు ఇచ్చినందుకు ఆయన తిడతామా మనం?